Time and distance R.S. Agarwal book, problem number 19. ఏ పట్టణం నుంచి బి పట్టణానికి అన్న 5:20 AM బయలుదేరింది. 2 గంటల 15 నిమిషాల పాటు 80 km/h వేగంతోనూ తర్వాతి 60 km/h వేగంతోనూ ప్రయాణించింది. రెండు పట్టణాల మధ్య దూరం వచ్చేసి 350 km. అయితే ఎన్ని గంటలకు ఆమె బిను చేరుతుంది? చూడండి, ఏ నుంచి బికి దూరం ఎంత? 350 km. ఎక్కడి నుంచి అన్న అనే ఆమె ఏ నుంచి బికి 350 km డిస్టెన్స్. ఇక్కడి నుంచి ఏ అనే ఆమె ఈ బికి చేరాలి. సో ఆమె ఉదయం ఎన్ని గంటలు బయలుదేరింది? ఉదయం ఆమె మార్నింగ్ 5:20కి బయలుదేరింది. ఉదయం ఆమె 5:20కి బయలుదేరింది. 2 గంటల 15 నిమిషాల పాటు 80 km/h వేగంతో ఫస్ట్ ఆమె 2 గంటల 15 నిమిషాలు వచ్చేసి 80 km/h వేగంతో పోయింది. సో ఇక్కడ మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ 2 గంటల 15 నిమిషాల పాటు ఆమె 80 km/h పోయింది కదా. ఈ 80 km/h వేగంతో పోయినానికి మనకు ఎంత దూరం పోయిందో డిస్టెన్స్ కనుక్కోవాలి. సో 2 hours 50 minutes కదా. 2 hours 50 minutes మనం అవర్స్లోకి మార్చుకోవాలా. దాంట్లో 10 2 1/2 4 8 9/4 9/4 hours. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? డిస్టెన్స్ కనుక్కోవాలి. వేగం ఎంత ఇచ్చాడు? 80 km పోతుంది. సో ఇక్కడ మనకు స్పీడ్ వస్తుంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ దూరం. మనకు ఇప్పుడు దూరం కావాలి. దూరం కనుక వేగము ఇంటూ కాలం, ఇది కాలము ఇంటూ వేగము. సో మనకు దూరం వస్తుంది. సో మరి క్యాన్సిలేషన్ చేయండి. సో 29 180. సో ఫస్ట్ ఆమె 2 గంటల 15 నిమిషాలు 80 km/h వేగంతో వెళ్ళింది. అప్పుడు ఆమె ఎంత దూరం పోయింది? అలా 180 km ఆమె వెళ్ళింది. సో టోటల్ ఏ నుంచి బీకి ఎంత డిస్టెన్స్ ఎంత? 350. 350లో నుంచి 180 తీసేస్తే వీటిని క్యాన్సిలేషన్ చేయండి. 170 km. ఇంకెంత ఉంది? ఇంకటి పోవాల్సిన డిస్టెన్స్ ఎంత? 170 km. మనకు అక్కడ ఏం అడిగారు? ఫస్ట్ 2 గంటల 15 నిమిషాల పాటు 80 km/h వేగంతోనూ తర్వాతి 60 km/h వేగంతోనూ, అంటే తర్వాత దూరాన్ని ఆమె 60 km/h వేగంతోనూ ప్రయాణించింది. రెండు పట్టణాల మధ్య దూరం 340 km. అయితే ఆమె ఎన్ని గంటలకు బిను చేరుతుంది? ఇక్కడ వచ్చేసి ఆమె ఈ ఫస్ట్ 180కి ఏమొచ్చేసి 80 km/h వేగంతో వెళ్ళింది. సో తర్వాత ఉన్న డిస్టెన్స్ నామ వచ్చేసి 60 km/h వేగంతో పోవాలి. ఎందుకంటే 350లో ఆల్రెడీ 180 వెళ్ళిపోయింది. 180 వేగం వచ్చేసి 2 గంటల 15 నిమిషాల్లో 80 km/h వేగంతో వెళ్ళింది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ వేగము ఇంటూ కాలం వచ్చేసింది. సో ఇప్పుడు అక్కడ మనకు ఏమడుగుతున్నాడు? 60 km/h వేగంతో పోతుంది మిగతా డిస్టెన్స్. ఇక్కడ మనకు వేగము ఉంది, డిస్టెన్స్ ఉంది. సో మనం ఏం కనుక్కోవచ్చు? టైం కనుక్కోవచ్చు. టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై డిస్టెన్స్ ఎంత ఉంది? రిమైనింగ్ 170. వేగం ఇచ్చాడు 17/6 నిండు. టు 5/6 అవర్స్లో ఆమె మిగతా 60 km/h వేగంతో వెళ్ళింది. మిగతా ఎంత దూరం? మిగతా 170 దూరాన్ని ఆమె 60 km/h వేగంతో 2/5/6 గంటల్లో వెళ్ళింది. సో ఫస్ట్ ఆమె ఎన్ని గంటలు బయలుదేరింది? 5:20కి బయలుదేరింది. ఎంతసేపు ప్రయాణించింది? 5:20 బయలుదేరింది కదా. ఫస్ట్ వచ్చేసి 2 గంటల 15 నిమిషాలు. సో ఈ 5/6ని మనం మినిట్స్లోకి మార్చుకోవాలా. క్యాల్కులేషన్ చేయండి. 6 15 50. సో 2 hours 15 minutes. తర్వాత ఎంత? 2 hours 15 minutes ప్లస్ చేయండి. 6 4 ఎంత? 5 hours
5 hours 5 minutes. ఇప్పుడు ఆమె ఎప్పుడు బయలుదేరింది? 5:20కి బయలుదేరింది. ఈ 5:20కి ప్లస్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. ఎంత పడుతుంది అప్పుడు? 10:25 బీను చేరుతుంది. 10 నిమిషాలు 25 గంటలు ఆమె బీను చేరుతుంది. ఆమె 5:20కి బయలుదేరింది. ఫస్ట్ 2:15 వచ్చేసి ఆమె 80 km/h వెళ్ళింది. ఆ తర్వాత వచ్చేసి 60 km/h వేగంతో మిగతా డిస్టెన్స్ని, సో ఆల్రెడీ 180 పోయింది కదా, 350 నుంచి 180 చేస్తే 170. ఈ 170 ఆమె 60 km/h. ఇక్కడ ఎందుకు మన డిస్టెన్స్ ఉంది, మనకు వేగం ఉంది. సో మనం టైం కనుక్కోవచ్చు. టైం కనుక్కుంటే 2:05/6 వచ్చింది. ఈ 5/6 మనం మినిట్స్లోకి మార్చుకుంటే చూడండి, మినిట్స్లోకి మార్చుకుంటే 5/6 × 60, 6 10 60 15 50 ఎంత? 15 minutes, 2 గంటల 50 నిమిషాలు. సో ఫస్ట్ 2 గంటల 10 నిమిషాలు, తర్వాత 2 గంటల 50 నిమిషాలు, మొత్తం వచ్చేసి ఎంత? 465 అంటే 460 అంటే 5 hours. పక్కన ఎంత ఉంది? మళ్ళీ 5 minutes ఉంది. 5 hours 5 minutes. ఈ 5 hours 5 minutesని ఇక్కడ నుంచి మనం మళ్ళీ ప్లస్ చేయాలి. ఎందుకంటే ఆమె ఎర్లీ మార్నింగ్ 5:20కి బయలుదేరింది. సో 5:20 మనకు మొత్తం టైం ఎంత వచ్చింది? ఆమె జర్నీ ఎంత టైం ఎంత? 5 hours 5 minutes. టోటల్ 10 hours 25 minutes ఆమె బీను చేరింది ఏ నుంచి. ఓకే.